ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి పెద్ద పెద్ద రోగాలను దూరం చేసుకోవచ్చు. ఇలా హాస్పిటల్ పోతే మలేరియానా డెంగ్యూ టైఫాయిడ్ తేలాలంటే బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ గ్లూకోజులు మందులు వారం రోజులు రెస్ట్ తీసుకోవాలి. ఇంత తీవ్రమైన ఇబ్బందులు ఆర్థిక నష్టం. కాబట్టి మీరు చిన్న చిన్న జాగ్రత్తలు మీ ఇంటి చుట్టుపక్కల అల్లం వయారు కావాలంటే లేకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ మలమూత్రాలు చేయకండి ఇళ్ళ చుట్టూన మరుగుదొడ్డి కట్టుకోండి ఇంటి పక్కన సుట్టుమోరులు ఉంటాయి గలదేమలు వస్తాయి కుక్కల పండుగ గరుస్తాయి వచ్చి ఇంట్లో వాలుతాయి కటికి మేమంతా ఊరవతలు కురికేదని మూసుకుంట తెరుచుకుంటా లోటవట్టు తెలుతుంటే తట్టగలిగి చిన్నాడు తెలుసలేని మరుగుదొడ్డు కట్టుకోండి ఇంటి పక్కన మరుగుదొడ్డు కట్టుకోండి ఇంటి పక్కన అమ్మా చిన్న చిన్న జాగ్రత్తలు ఇప్పుడు మేము చెప్పినవి ఈ జాగ్రత్తలు పాటించి ఏడాది పొడవునా పిల్లలకు పెద్దలకు సర్దులని జ్వరాలని కాంట్రాక్ట్ పైసలకు వేలు దవాఖానలకు ఖర్చు అవుతాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకొని అమ్మ మీ తోలి నల్ల మా తోలి నల్ల. కాబట్టి మరి చెప్పే విషయాలు వినాలి అమ్మా. కాబట్టి అదేవిధంగా వెనకటి కాలం కాదు, కాలం మారుతా ఉంది. ప్రతి ఇంట్లో చదువుకున్న ఆడబిడ్డలు ఉన్నారు. మరి వెనకటి కంటే బాత్రూమ్ లేకుండా ఏం లేకుండా మరి డబ్బా పట్టుకొని ఊరవతలు పోయేది. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. ప్రతి ఇంట్లో చదువుకున్న ఆడపిల్లలు ఉన్నారు. ఖచ్చితంగా బాత్రూములు వాడాలి. బాత్రూములు ఉంటే ఇంట్లో ఉన్న గర్భిణీ స్త్రీలకు రక్షణగా ఉంటుంది. ఇంట్లో శాతగాని ముసలులకు రక్షణగా ఉంటుంది. వర్షాకాలం మరి బాగుంటుంది. కాబట్టి మేము చెప్పిన విషయాలు విని పాటిస్తారని. అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. మాలోళ్ళ కన్నా ఆమెలోళ్ళు ఎక్కువైంది పాపం. ఏం చెప్తుంది అది ఉంటే చాలా పిల్లలకు కానీ మనం కానీ 2-3 రోజులు జ్వరం వచ్చిందనుకో దవాఖాన పోకుండా ఫస్ట్ మరి ఎవరన్నా వేసినా బాలా పట్టినా మసమ్మ పట్టినా అని కొబ్బరికాయలు కొట్టుడు తీసేపించుడు తాయితలేపించుడు అంతరాలు రాసి ముల్తాడు కట్టడు. అట్లా సరే మీకు నమ్మకం ఉంటే మంచిదే. కానీ పూర గుడి నమ్మకం ఉంటే పానం పిల్లగానికి మించుకొచ్చినాక మరి గాలి